గత 5 ఏళ్లలో ఏపీకి అస్తిత్వం లేకుండా చేశారు అన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. ప్రజల కోసం నిరంతరం ఆలోచించే ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పుడు ఏర్పడింది అన్నారు. ఆర్థిక వ్యవస్థని సీఎం చంద్రబాబు మళ్లీ గాడిలో పెడతారన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఏపీని అగ్రగామిగా నిలుపుతామని అన్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి జిల్లాకి వచ్చిన మంత్రి సత్యకుమార్ కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇది కాదని అది కాదని అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి, అన్ని రంగాల్ని నిర్వీర్యం చేసి, అన్ని వర్గాలకు మోసం చేసి, సహజ వనరులను కూడా దోచుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ దానికి ఒక అస్తిత్వం లేకుండా గత ప్రభుత్వం చేసింది. అయితే దార్శనికత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన సందర్భంగా ఈ చితికిపోయిన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలోకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ను ఆర్థిక ప్రగతి సాధించి అభివృద్ధికి చిరునామాగా మార్చే రోజు దగ్గరలో ఉంది. ప్రజలు ఎంతో నమ్మకంతో ఈ విజయాన్ని అందించారు. ఇటువంటి బరువు ఇవాళ 5 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలంటే చాలా స్థితప్రజ్ఞత కలిగిన నాయకత్వం అవసరం ఉంది. అటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉన్నారు. చాలా పెద్ద బరువు బాధ్యతలను రాష్ట్ర ప్రజలు ప్రజాప్రభుత్వం మీద నిలిపారు. అయితే నాయకుడు సమర్థవంతుడు కాబట్టి, కేంద్రంలో కూడా ఒక విశ్వ నాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి, కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ సరైన మార్గంలో పెట్టి అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధికి చిరునామాగా మారుస్తారు. దేశంలో ఒక వికసిత భారత్ నిర్మాణం అవుతుంది. రాష్ట్రం ఒక వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా అతి త్వరలోనే వెలుగొందుతుంది.